రైట్, వెల్కమ్ బ్యాక్. నేటితరం దినపత్రికలో వార్తా విశ్లేషణ చేసుకుంటున్నాం. సో ప్రధానంగా ఇక మోదీ నిద్ర లేచే ఉంటారులే. ట్రంప్ మోదీకి ఉదయం 6 గంటలకు ఫోన్ చేయాలనుకున్నారు, మోదీ అప్పటికే నిద్ర లేచి ఉంటారు అని ట్రంప్ వ్యాఖ్య. మోదీ ట్రంప్ స్నేహాన్ని గుర్తు చేసిన యుఎస్ రాయబారి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ తుది దశలో ఉందని వెల్లడి. ట్రంప్ భారత్ పర్యటన త్వరలోనే ఉండే అవకాశం ఉంటుంది అంటూ ఇక్కడ ఒక అవాకులు మనకు కనిపిస్తున్నాయి, చవాకులు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇరు దేశాధినేతల స్నేహం మూల స్తంభం అని యుఎస్ రాయబారి సెర్గియో గోర్ అన్నారు. ఈయన మాట్లాడాలనుకుండాట, ఈయన లేచాడనుకుండాట. ఇవన్నీ ఒక సెటర్. ఎవరితో స్నేహం చేస్తే ప్రతిదాన్ని షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్ను చూశాక నాకు అనిపించిందని మోదీ ఆయన గురించి చెప్పారు. సంతోషం. ఇక పదవి ఎవరికి శాశ్వతం కాదు, ఎన్టీఆర్ ఇందిరా లాంటి వారే ఓడారు, పదవి శాశ్వతం అని నేను కూడా భావించడం లేదు అంటూ ఇక్కడ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నాడు. ఇచ్చిన హామీ మేరకు మంచి పనులు చేయడమే నా లక్ష్యం, రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి గాడిన పెడుతున్నాం, రైతులను రుణమాఫీ రైతు భరోసాతో ఆదుకుంటున్నాం, బకాసురుడు కేసీఆర్ చేసిన అప్పులు తీర్చలేక చస్తున్నాం, కేసీఆర్ హయాంలో జీతాలు కూడా చక్కగా ఇవ్వలేదు, కన్న కూతురు ఫోన్లు కూడా ట్యాప్ చేసిన ఘనుడు, మళ్ళీ వస్తే ఫోన్ ట్యాపింగ్ తప్ప మరేమీ ఉండదు, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు. శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి తన మనసులో మాటను ఇక్కడ ప్రజలతో పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పదవి ఎప్పుడు శాశ్వతం కాదని కేసీఆర్ మాట్లాడుతూనే తను కేసీఆర్ చక్కగా జీతాలు కూడా ఇవ్వలేదని ఇక్కడ ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన హయాంలో, కేసీఆర్ హయాంలో తన బిడ్డ ఫోన్ ట్యాపింగే ఆయన చేశాడు, మళ్ళా వస్తే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లే ఉంటాయి, ఇంకేం ఉండవని చెప్పేసి ఇక్కడ ఒక ఎద్దేవా చేస్తున్నాడు. ఎందుకంటే పదవి ఎవరికి కూడా శాశ్వతం కాదు, కేవలం ఇచ్చిన మాట శాశ్వతంగా ఉంటుంది. నాడు ఇందిరమ్మ ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు. ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చాడు కాబట్టి, ఎన్టీఆర్ ని ఆయన అభిమానిగా ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ విషయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు. ఇందిరమ్మ ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు, మరి నేనెంతటి వాడిని, ఇచ్చిన మాట మీదనే శాశ్వతం ఉంటుంది, పదవి ఎవరికి కూడా శాశ్వతం కాదని, నిన్ను ఫామ్ హౌస్లనే బంధిస్తాను అని బయటకు రానిచ్చే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు నేను నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్లే చెప్తాను, రాష్ట్ర వ్యవహారాలన్నీ, రాష్ట్ర బడ్జెట్ అన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పి నేను పనిచేస్తానని చెప్పి ఒక అకౌంటబిలిటీ దారిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఉన్న వాస్తవాలు చెప్పి ఆయన వాస్తవ ముఖ్యమంత్రిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది ఇక ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ, హైదరాబాద్ నుంచే ప్రపంచ విమానయాన భవిష్యత్తుకు దిశానిర్దేశం అంటూ గ్లోబల్ ఏరోస్పేస్ జిగదాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులకు త్వరలో పనులు ప్రారంభం. కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో గ్రీన్ సిగ్నల్. అత్యాధునిక యుద్ధ విమానాల్లో మేడ్ ఇన్ తెలంగాణ. మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో కెప్టెన్ గా పనిచేసినాడు కాబట్టి గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజాలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పెడుతున్నారట. మొత్తం మీద ఏరోస్పేస్ తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తోందని, ఇకపై అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో మన తెలంగాణ ఉంటుందని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మాట్లాడారు. మొత్తం మీద ఏరో మార్ట్ హైదరాబాద్ 2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతిక తెలంగాణకి కొత్త చిరునామాగా మారాయని ఆయన భారత వైమానిక దళంలో పైలట్ గా పనిచేసిన అనుభవాన్ని కూడా మంత్రి గారు ఇక్కడ గుర్తు చేసుకొని మన తెలంగాణ ప్రపంచ ఏరోస్పేస్ గా నిలుస్తుంది అన్నాడు. సంతోషం. ఇక హోంగార్డులను ఇబ్బందులకు గురి చేయొద్దు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. ఇబ్బందులకు గురి చేయాలని ఎవరు చూస్తారు సార్? ఎవరు చూడరు. సరే, మొత్తం మీద రాష్ట్ర భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులకు అన్యాయంగా ఇబ్బందులకు గురి చేయరాదని, వారిపై వెంటనే వేధింపులు ఆపాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని హోంగార్డుల సమస్యలు అయితే తీర్చాలని. నిజమే, హోంగార్డుల సమస్యలను అయితే ఖచ్చితంగా తీర్చాలి, వారిని ఇబ్బంది పెట్టొద్దు. ఇక సీఎంతో హెచ్డిఎఫ్సి ప్రతినిధులు భేటీ. సిఎస్ఆర్ నిధులు చేపట్టిన పనులు ప్రారంభం. సో హెచ్ఆర్డిఓ బోధి పెవిలియన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఇక్కడ హెచ్డిఎఫ్సి ప్రతినిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఇది మనం చూస్తున్నాం. ఇక ప్రధానంగా ఇంకో వార్త చూసుకుంటే ఎమ్మెల్యే రాజాసింగ్ కు కోర్టులో ఊరట, వివాదాస్పద వ్యాఖ్యల కేసు కొట్టివేత. 2022 నాటి వివాదాస్పద వ్యాఖ్యలు కేసులో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టేసింది. ఇంకేమున్నది? వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? బీజేపీ నాయకులకు మంత్రి పొన్నం సవాల్. ఇది అసలైన మగపిల్లగాడి మాట, దమ్మున్న నేత మాట. వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? బీజేపీ నాయకులకు మంత్రి పొన్నం సవాల్. ఏమనంటే బీజేపీ నాయకులు తెలంగాణలో దేశమంతా అభివృద్ధి చేశామంటారు, కానీ తెలంగాణకు మీరు ఏం చేశారంటే మాత్రం సమాధానం ఉండదు. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేశారు, తెలంగాణకి ఏం చేశారు అనేది మాత్రం ఏమీ చెప్పరు. అందుకనే బీజేపీ నాయకులకు మంత్రి పొన్నం ఒక చేస్తారు. వరంగల్ పై అభివృద్ధికి చర్చకు సిద్ధమా అంటారు. ఎవరు వస్తారు, ఎవరు రారు? వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడే ముందు బీజేపీ నాయకులకు ప్రజలు నిజం చెప్పాలని మంత్రి పొన్నం సవాల్ విసిరారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడు కేవలం తనను తాను నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతే, ఆయన జాతీయ నాయకుడు వచ్చాడు కదా, తనను తాను నిరూపించుకోవాలని. ఇగో ఇక్కడ కాంగ్రెస్ ఢిల్లీ దర్బార్కు ఏటీఎం గా తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈయన వచ్చాడు కాబట్టి ఈయన ఉనికి తెలంగాణలో కాపాడుకోవాలని ఇక్కడ మంత్రి కిషన్ రెడ్డి గారు, మంత్రి బండి సంజయ్ గారు అండ్ అలాగే లక్ష్మణ్ అన్న, ఇక్కడ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. సో మొత్తం ఇది ఏంటంటే ఆ నితిన్ నబీన్ అనే ఆయన జాతీయ నాయకుడు తన ఉనికిని చూపించుకోవడానికే మన ఎంపీ నేతలను పూర్తిగా తిట్టడం మొదలుపెట్టిండు. ఇక కాంగ్రెస్ మీద అవాకులు చవాకులు ఇస్తున్నాడు. వీళ్ళకేం తెలుసు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? కాంగ్రెస్ ను 70-80 ఏళ్ళ రాజకీయ చరిత్ర అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీని వీళ్ళు కామెంట్ చేస్తే అయిపోతుందా? ఇదంతా కాదు. సో ఇది అడుగడుగున రైతులకు కాంగ్రెస్ మోసం చేస్తోంది. పాలమూరు పరువు తీసేలా రేవంత్ వ్యవహారం, బోనస్ హామీలు బోగస్ గా మారాయి. జడ్చర్ల సభలో మాజీ మంత్రి హరీష్ రావు. సో మొత్తం మీద అయితే మాటల తూట హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు పొందిన హరీష్ రావు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం వదలట్లేదు. ప్రభుత్వంలో అధికారంకి వచ్చిన నాటి నుండి అడుగడుగున రైతులను మోసం చేసిన వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రవర్తన, ఆయన మాట్లాడే తీరు పాలమూరు జిల్లా పరువు తీసేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ మాట్లాడిన మాటలు సిద్దిపేట మరి వాళ్ళది మొత్తం ఇజ్జత్ తీసినట్టేనా? ఆలోచించాలి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 525 కిలోల గంజాయి పట్టివేత. వమ్మని దండం పెడదు. మొత్తం ఈగల్ ఫోర్సు పోలీసులు కలిసి పట్టుకున్నారట. బూర్గంపాడు మండలం నరపాక వద్ద కంటైనర్లో తరలిస్తున్న 525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎంతమంది జీవితాలు బలిగా ఉంటది. ఇది పోలీసులు అయితే పట్టుకున్నారు. నిజంగా పోలీసులకు హ్యాట్స్ ఆఫ్. ఇక మరొక వార్తను చూసుకుంటే ప్రధానంగా పదవి ఎవరికి శాశ్వతం కాదు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. అడుగడుగున రైతులకు కాంగ్రెస్ మోసం చేస్తుంది అంటూ హరీష్ రావు కామెంట్ చూస్తున్నాం. ఎమ్మెల్యే రాజాసింగ్ కోర్టులో ఊరట. ఆయన 2022లో ఆయన మాట్లాడిన మాటల మీద ప్రజా ప్రయోజనాల కోర్టు ఆయనను కొట్టేసింది, ఆ కేసును కొట్టేసింది. ఇక హోంగార్డుల ఇబ్బందులను గురి చేయొద్దంటూ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ఢిల్లీ దర్బార్కు ఏటీఎం గా మారిందని జాతీయ నాయకుడు, బీజేపీ జాతీయ నాయకుడు ఆయన ఒక కామెంట్ చేస్తున్నాడు. రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో భారీ పేలుడు దాటి గోడలు కిటికీలు ధ్వంసం, పేలుడు మిస్టరీపై పోలీసులు ఆరా తీస్తున్నారట. రిటైర్డ్ ఉద్యోగి ఎవరా? రిటైర్డ్ ఉద్యోగి హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలి పేలుడు తీవ్ర కలకలం రేపింది. రోడ్ నెంబర్ 4లోని రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో పెద్ద శబ్దం సంభవించింది. ఆ పేలుడు దాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ పేలుడు ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్ పేలలేదని తేలింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ మంట, ఆ పేలుడు? అగ్ని ప్రమాద ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. ఘటనా సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వీరంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ తన భార్య కుమారుడితో కలిసి గత 24 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వంటింట్లో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. పేలుడు దాటికి ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. మిస్టరీగా మారింది. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేలుడు, ఏంది అనేది పోలీసులు ఆరాది ఇస్తున్నారు. ఇక మహా సీఎం ఫడ్నవీస్ తో పవన్ భేటీ. తూర్పు కనుమలలో పులుల సంరక్షణపై చర్చ. 2 అడవి పులులను ఇచ్చేందుకు సీఎం అంగీకారం. ఫడ్నవీస్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారట.
ఓ 2 పులులు తెచ్చుకుందట. ఎందుకంటే ఈయన కూడా ఇంకో పులి కదా, 3 పులులు అవుతాయి అన్నట్టుగా తెచ్చుకొని. సో వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ పొన్నం గట్టిగా సవాల్ విసిరారు జాతీయ బీజేపీ నాయకుడికి. ఇక ఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలైనట్టుగా చూస్తున్నాం. అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఈఏపీ సెట్ 2026 ఫలితాలు అయితే విడుదలైనట. ఒకసారి మీరు చూడండి. సీఎంతో హెచ్డిఎఫ్సి ప్రతినిధుల భేటీ అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసినట్టు హెచ్డిఎఫ్సి అధికారులు. ఇక మరొక పేజీ తర్వాత చూసుకుంటే, ఇంకా సహకార స్ఫూర్తితోనే రైతు అభివృద్ధికి సమిష్టి కృషి. అల్వాల్లో సహకార వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం. సహకార చట్టాలు, రైతులకు లభించే ప్రయోజనాలపై అవగాహన, ఎఫ్పిఓ సభ్యత నమోదు వేగవంతం చేయాలని పిలుపు. పాల్గొన్న జిల్లా సహకార శాఖ అధికారులు, సంఘం ప్రతినిధులు. సహకార వారోత్సవాలు జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తున్నట సహకార వారోత్సవాలు. అల్వాల్ సిండికేట్ ఫార్మసీ అండ్ సర్వీస్ కోఆపరేటివ్ సంఘం ఆధ్వర్యంలో రైతులకు సహకార వ్యవస్థపై అవగాహన కల్పించే కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుడుతున్నారు. జూన్ అంటే పోయిన నెల 29 నుంచి ఈ నెల 6 వరకు అయితే చేస్తున్నారు. అల్వాల్లో అందరూ హాజరు కండి. ఇక ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేయాలి ఏబీవీపీ. ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిందే. విద్యా వ్యాపారం అయిపోతున్న ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి గారికే ఇది, ఎందుకంటే ఆ శాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మీద ఒక సరైన ప్రణాళిక తీసుకోవాలి, ఒక నిబంధన ఏర్పాటు చేయాలి, ఒక షరతులు కూడా ఏర్పాటు చేయాలి. సీఎం మన హీరో విజయ్ సీఎం గా వ్యవహరిస్తున్న తీరు విధానాలు ఒకసారి మీరు పరిశీలించండి. మీ దృష్టికి కూడా వచ్చినాయి అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రైవేటు విద్యా వ్యవస్థ వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు పంచుకుంటుంది. పుస్తకాలు వాళ్ళే ఇస్తారు, బట్టలు వాళ్ళే ఇస్తారు, షూస్ వాళ్ళే ఇస్తారు, నోట్బుక్లు వాళ్ళే ఇస్తారు, ప్రతిదీ వాళ్ళే ఇచ్చేసి ఒక వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి విద్యాలయాలు. ఇది ఒకటైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరనే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, అడ్డుకట్ట వేయాలని చెప్పి ఏబీవీపీ ధర్నా చేస్తుంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముట్టడించిన విద్యార్థులు. తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుతో ఏబీవీపీ ఆందోళన. 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని. 11,000 కోట్లు, 10 కోట్లు మొన్న ఆర్టీసీకి ఇచ్చారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు, విద్యార్థులకు ఇవ్వండి. 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా బాకీ ఉంది. వాళ్ళ స్కాలర్షిప్లు కూడా లేవు సార్. ఒకసారి అర్థం చేసుకోండి. రేపటి తెలంగాణ బంగారు తెలంగాణ అయినా లేకపోతే రైజింగ్ తెలంగాణ అయినా విద్యార్థులతోనే కదా. విద్యార్థులు చదువుకుంటేనే కదా. అంబేద్కర్ గారు చెప్పిన హక్కు కూడా ఇదే కదా, ప్రాథమిక హక్కు కదా. ఒకసారి ఆలోచించండి. అడ్మిషన్ల సమయంలో విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపొద్దని విజ్ఞప్తి. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ కళాశాలపై చర్యలు కోరిన నాయకులు. విద్యా హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇది మీ దృష్టికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఇది మీరు నిర్ణయం తీసుకోవాలి, దీని మీద ఒక ప్రకటన చేయాలి, జీవో కూడా తీసుకురావాలి. ఇక భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. బాచుపల్లి ఎంఆర్ఓకు సిఐటియు వినతి పత్రం. సంక్షేమ పథకాలను ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించొద్దని డిమాండ్. దొంగన కొడుకులు అన్నట్టుగా మొత్తం ప్రైవేట్ బీమాకు అప్పచెప్తారు, ప్రభుత్వ బీమాలను పక్కన పెట్టేసి ప్రభుత్వ బీమాలకు అప్పగించొద్దని డిమాండ్ చేస్తున్నారు. పాపం జీవో నెంబరు 12 వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి. సిఎస్సి హెల్త్ టెస్టుల పేరుతో సంక్షేమ నిధుల దుర్వినియోగం అవుతుంది. సహజ మరణ పరిహారాన్ని 5 లక్షలకు పెంచాలని డిమాండ్. 60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు 6,000 పింఛన్ ఇవ్వాలని విజ్ఞప్తి. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరికలు చేశారు భవన నిర్మాణ కార్మికులు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే కష్టం చేసుకొని తమ జీవనాధారం చేసుకుంటారు కాబట్టి వాళ్లకు పింఛన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, వాళ్లకు బ్రతుకు తెరువును అందియండి. తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికక్కడ వాళ్ళ ఒక సంఘంగా యూనిటీగా ఏర్పాటు అయ్యారు. వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే మూకుమ్మడిగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ. ఇదొక కొత్తదా? చీరలు ఇందిరమ్మ ఇల్లునంగానే ఇందిరమ్మ చీరలు కూడా ఇస్తున్నారా? ఇక మహాదేవపురం డివిజన్ లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు పిలుపిచ్చారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు. సో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ మనకు చెప్తున్నారు.
సో మొత్తం మీద అయితే గాజుల రామారం సర్కిల్ పరిధిలో మహాదేవపురం డివిజన్ లో దేవేందర్ నగర్ లో అక్షర జ్యోతి మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇలా ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా చేస్తున్నారట. ఇది సంతోషం. సో ఆయన బతుకమ్మ చీరలు ఆయన ఇచ్చిండు, ఈయన ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఉపాధి, ఉద్యోగ కల్పన ఇవ్వండి. ఈ చీరలు, బట్టలు, గుడ్డలు ఇవి కాదు. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది ఏంటంటే మహిళా సంఘాలకు, విద్యార్థులకు, అదే చదువు అయిపోయిన వాళ్ళకి ఉపాధి అవకాశాలు, చిన్న పరిశ్రమ కావాల్సిన నిధులు ఇలా ఇవ్వాలి. కానీ ఈ చీరలు బట్టలు పంచుడేంది సార్ నాకు తెలియదు. సో ప్రజలను బిచ్చగాలని చేయొద్దు. అది బౌరంపేట బతుకమ్మ గ్రౌండ్ పునరుద్ధరణకు చర్యలు, అక్రమాలను తొలగించి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తెస్తారని కొలన్ హనుమంతరెడ్డి హామీ. మహిళల కోసం షెడ్ ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చిస్తామని వెల్లడి. కాలనీ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడతాన్న కాంగ్రెస్ ఇన్ఛార్జి. స్థానిక వినతిపై ప్రాంతాన్ని పరిశీలించిన హనుమంతరెడ్డి. హనుమంతన్న ఖచ్చితంగా మౌలిక వసతుల కల్పనలో మాత్రం ఖచ్చితంగా కుత్బులాపూర్ నియోజకవర్గంలో బౌరంపేట పరిధిలో ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ బతుకమ్మ మహిళలు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు కేటాయించిన గ్రౌండ్ ను పునరుద్ధరించి అక్కడ శాశ్వత షెడ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కుత్బులాపూర్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి కొలన్ హనుమంతరెడ్డికి అయితే కోరారు. ఖచ్చితంగా అది పరిగణలోకి తీసుకొని వాటి మీద చర్య తీసుకోవాలి. ఇక విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన డిప్యూటీ కమిషనర్ వి నరసింహకు ఘనంగా వీడుకోలు అయితే చెప్పారు. సుచిత్ర స్వాగత్ గ్రాండ్ హోటల్లో సన్మాన సభ, సహ ఉద్యోగుల భావోద్వేగ వీడుకోలు, నిజాయితీకి కర్తవ్య నిష్టకు ప్రజాసేవకు ప్రతీకగా కొనియాడిన అధికారులు. ఒక నిజాయితీపరుడైన అధికారి ఆయన రిటైర్మెంట్ అయితే భావోద్వేగానికి గురయ్యేది సర్వసాధారణం. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంటే జిహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో సేవలు అందించి గత కుత్బులాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించిన సీనియర్ అధికారి వి నరసింహ ఆయన నిన్నటితో పదవి విరమణ చేశారు. అయితే దాని సందర్భంగా ఇక్కడ ఆయన స్నేహితులంతా పదవి విరమణకు భావోద్వేగానికి గురయ్యారట. ఇక హైదరాబాద్ కు నిరంతరాయ నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి, విద్యుత్ సరఫరా వ్యవస్థలను పరిశీలించిన జలమండలి. ఏం నీటి సరఫరా చేస్తారు? నాగార్జున సాగర్ మొత్తం నీరు ఎండిపోయి అడుగంటిపోయింది. జూలైలో వర్షాలు పడతాయి అనుకుంటే ఒక 15% ఇంకా తక్కువ పడిపోయి, మరి ఇప్పుడు జూన్ లో పడలేదు, ఇప్పుడు జూలైలో ఏం పడతాయి ఏమో. జూలైలో కూడా వర్షాలు పడకపోతే ఇక అంతే సంగతి. నీటికి మాత్రం చాలా ఉంటుంది. జలమండలి ఏం చేస్తుంది? ఎవరేం చేస్తారు? వరుణుడు కరుణించకపోతే ఈ దాహార్తి తీరేది కాదు. ఎక్కడి నుంచి మనం తీసుకురావాలి, ఎలా బతకాలనేది ప్రజలు ఇప్పటి నుంచే నీటి వినియోగం తగ్గించుకోవాలి, నీటిని పొదుపుగా వాడుకోవాలి, ఈ కాలుష్యాన్ని ఎంతగా చేసుకోవాలో, భూతల్లిని ఎంతగా కాపాడుకోవాలో. అలాగే నీరు అనేది ఒక పవిత్రమైనది, అది మనకు ప్రకృతి ఇచ్చిన వరం లాంటిది, భగవంతుడు ఇచ్చిన వరం లాంటిది. అలాంటి నీటి వినియోగంలో ప్రజలందరూ, కొందరైతే పొద్దున్నే వాకిలు చేసి మొత్తం రోడ్డు మీద నీళ్లు చల్లుతారు. కనీసం బుద్ధి ఉండాలి. కనీసం ఒక్కొక్కరు నీళ్లు లేక బిందెలు పట్టుకొని మురికి నీరు తాగుతున్న మన భారతదేశంలో ఎంతో మంది నీటి కోసం చాలా కష్టాలు పడుతున్నారు. అలాంటిది భాగ్యనగరంలో ఎంతో మంది ఆడవాళ్ళు పొద్దున్నే లేచి ఆకిలోకి పైపులు పెట్టి బండ్లు కడుగుతుంటారు. కనీసం మానవ జన్మ పుట్టినందుకు ప్రకృతి వరంగా ఇచ్చిన ఈ ప్రకృతి సంపదను కాపాడుకునే బాధ్యత మనుషులుగా మనం చేయకపోతే జంతువులే మనకు బుద్ధి నేర్పుతాయి. అందుకే అన్నారు, అడవి నీతి కంటే మానవ నీతి పూర్తిగా దయనీయంగా మారిపోతుంది. అడవి నీతే బావురా అని అనిపిస్తుంది. అసలు అడవి నీతి అంటే ఏంది? పులి వేటాడి చంపడం. ఇక్కడ ధనం ఉన్నోడే బీదను చంపుతున్నాడు. వాస్తవానికి అడవి నీతి ఏంటంటే బలహీనపడ్డ ఏదైతే పిల్లతల్లిగా ఉన్న ఏదైనా జంతువును సింహం ముట్టుకోదు, ఆకలైనా ముట్టుకోదు. దాని నీతి అది. కానీ ఇక్కడ ఆకలి అయినా దాడి చేస్తూనే ఉంటారు, ఆకలి కాకపోయినా దాడి చేస్తూనే ఉంటారు. ఇక పేదోడైతే వాడిని తొక్కి తొక్కి ఆగం చేసి వాని సంపదను మొత్తం, భూమిని మొత్తం లాక్కుంటారు. ఇది ఒకసారి ఆలోచించాలి. నీటి సరఫరా అంటే ప్రకృతి వనరులను మనం కాపాడుకోవాలి. రాబోయే తరానికి ఈ జల వనరులను మనం కాపాడి ఆ తరానికి అందించే బాధ్యత మనం తీసుకోవాలి. ఇది ఇక హెచ్ఎండిఏ మోకిలా లేఅవుట్ ఈ వేలానికి అపూర్వ స్పందన. గరిష్ట బీడు చదరపు గజానికి ఇంత ధర వచ్చిందట. మొత్తం 1,99,00,000 దాకా వచ్చేసింది ఇది మొత్తం. సో మొత్తం మోకిలా లేఅవుట్ లో 100 నివాసాల ప్లాట్లకు సంబంధించిన 3వ దశ ఈ వేలం అయిపోయింది. మంచిగా కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం మీదకి అయితే ₹1,00,00,000 వచ్చినాయట. రైట్. ప్రధానంగా మరొక వార్తను మనం పరిశీలిస్తే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రధానంగా
అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా చేసిన ఆ ఒక్క తప్పిదం వల్లనే ఇవాళ ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రజలు ఆదరించకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక విధి నిర్వహణలో అధికారులు చేసిన సేవలే గుర్తింపునిస్తాయి. కలెక్టర్ మను చౌదరి ఒక ఐఏఎస్ మాట్లాడిన మాటలు ఇవి. ప్రభుత్వ విధులలో భాగంగా ప్రజలకు నేరుగా సేవలు అందించడంతో వారికి మంచిగా మాట్లాడుతూ వారికి కావలసిన సమాచారం చేతనైన సాయం అందిస్తే చాలు, వాళ్ళు చాలా రోజుల వరకు మనల్ని గుర్తు చేసుకుంటారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అభిప్రాయపడ్డారు. అభిప్రాయం కాదు సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే ఒక పరిపాలనా యంత్రాంగంలో ఉన్న అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, లేకపోతే కింది అధికారులు కానీ, సో స్కేల్ 2, 1, 2, 3, 4 ఆ గ్రేడ్లో ఉన్న అధికారులు కానీ ప్రజలకు కావాల్సిన సమాచారం, ప్రజలకు కావాల్సిన మేలు చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు అనేది మాత్రం ఇక్కడ మను చౌదరి కలెక్టర్ గారు చెప్తున్నారు. సో రేణుకా ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్మన్, బోనాలు వస్తున్నాయి కాబట్టి రేణుకా ఎల్లమ్మ బోనాలు, ఈ సందర్భంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్తో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించారట. రైట్. తప్పిపోయిన మహిళను కుటుంబానికి చేర్చిన పేట్ బషీర్బాగ్ పోలీసులు మతి స్థిమితం లేక తిరుగుతున్న మహిళను గుర్తించిన స్థానికులు ఆశ్రమంలో చికిత్స వెల్లడైన అసలు వివరాలు, భర్తను గుర్తించి సురక్షితంగా అప్పగించిన పోలీసుల మానవత్వానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు. నిజంగా పోలీసులు వాళ్ళు మాట్లాడే మాటలు సమాజంలో ఉన్న నేరగాళ్లపై మాట్లాడిన మాటలు ఒక్కోసారి మనతో కూడా దురుసుగా ప్రవర్తిస్తారు. అలా దురుసుగా మాట్లాడాలని వాళ్ళు కూడా ఏమనుకోరు. విధుల నిర్వహణలో అట్లా వస్తుంటాయి. కానీ ఇక్కడ వాళ్ళ మానవత్వ సేవ, పోలీసుల మానవత్వ సేవ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక మతి స్థిమితం లేని ఆమెను హాస్పిటల్లో చూపించేసి అన్ని వివరాలు తెలుసుకున్నారు, ఆ కుటుంబ సభ్యులకు కూడా అందించారు. ఇక ప్రభుత్వ ఇంటి ముందు మున్సిపల్ కార్మికుల ధర్నా. రాజన్న సిరిసిల్ల తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సిఐటియు అనుబంధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కార్మికులు మంగళవారం వేములవాడ తెలంగాణ తల్లి విగ్రహం నుండి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. అంతే కదా, మరి వాళ్ళు కార్మికులకు కావలసిన హక్కులు వాళ్ళకు రాకపోతే ఎవరినైనా ముట్టడిస్తారు. సో ఫీజు రియంబర్స్మెంట్ పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహం. కళాశాలల బహిష్కరణకు విశేష స్పందన. కొత్తపేట చౌరస్తాలో రాస్తారోక. ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని గుజ్జ సత్యం. సార్ నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు ఇది మీరే ఆలకించాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని కోట్ల రూపాయలు ఉంది, 11,000 కోట్ల రూపాయల పైమాటే. అలాగే ఈ స్కాలర్షిప్ల గొడవ కూడా ఉంది. ఈ ప్రజా ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు ఎక్కువైపోతే ప్రభుత్వానికి అది చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పటికే అనేక కళాశాలకు 1,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయట. విద్యా సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఒకవైపులు విద్యార్థులు, ఇంకోవైపు విద్యా సంస్థలు. ఇది మంచిది కాదు తెలంగాణ ప్రభుత్వానికి, అర్థం చేసుకోవాలి. ఇక అంతర్జాతీయ చెస్ రేటింగ్ సాధించిన కరీంనగర్ బాల్య కిరీటం దీక్షిత్ యాదవ్. కరీంనగర్ కు చెందిన యువ చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ చెస్ అకాడమీ విద్యార్థి కుర్రాడు దీక్షిత్ యాదవ్ సరికొత్త రికార్డు చేసుకున్నాట. ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ లో అద్భుత ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ చెస్ సమాఖ్య నుండి స్టాండర్డ్ ర్యాపిడ్ విభాగంలో అఫీషియల్ అంతర్జాతీయ రేటింగ్లను కైవసం చేసుకున్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుకున్నాడట దీక్షిత్. సో మొత్తం మీద అయితే మన తెలంగాణకే గర్వకారణం. ఇలాంటి ఆటగాళ్ళు, ఇలాంటి ప్రతిభ ఉన్న చిన్నారులు ఇంకా ముందుకు రావాలి తెలంగాణ పల్లెల్లో నుంచి. రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వం. హరీష్ రావు, కేటీఆర్ అబద్ధపు ప్రచారాలను రైతులు తిప్పికొట్టాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 10 ఏళ్లలో రైతుల కోసం బీఆర్ఎస్ ఖర్చు చేసింది 2,88,670 కోట్ల రూపాయలు మాత్రమే. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది ఎక్కువ అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. సో రైతు సంక్షేమం ప్రభుత్వం పనిచేస్తుందని 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి అప్పుల ఊబిలో నెట్టిన మాజీ పాలకులు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, రాష్ట్రంపై బామర్దులు అడ్డగోలుగా అబద్ధపు కట్టుకథలు అల్లుతూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతాంగం తిప్పికొట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన చెప్తున్నాడు. 10 సంవత్సరాల నుండి ఆనాటి పాలనలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, కేటీఆర్ ఈరోజు బామర్దులుగా కలిసి రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తూ ప్రభుత్వాన్ని, ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 10 ఏళ్లుగా మంత్రి పనిచేశాక కూడా బాధ్యతారహితంగా మాట్లాడిన తీరు బాధాకరం అని ఈయన సెటైరికల్ గా ఇక్కడ వేశాడు. అర్థం చేసుకోవాలి ప్రజలుగా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సుప్రీంలో చుక్కెదురు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అమెరికాలో అక్రమంగా లేదా తాత్కాలిక ప్రతిపాదికన నివసిస్తున్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేసింది. సొంత నిర్ణయాలు పెడితే కోర్టులు ఊకుంటాయా? ఇట్నే కొట్టేస్తాయి. ఇయ్యాలంటో రేపు పోతావు, కానీ కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తాయి కదా. ఇది ప్రధానంగా. ఇక మరొక పేజీ చూసుకుంటే, ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో, సుబ్రహ్మణ్య స్వామిపై నాగవంశీ వ్యాఖ్యలపై దుమారం అంటూ ఒక సినిమా వార్త చూస్తున్నాం. అజయ్ దేవగన్ చౌహాన్ సినిమా టీజర్ విడుదల, చిత్రంలో సంభాషణలపై క్షత్రియుల అభ్యంతరం అన్నట్టుగా చూస్తున్నాం. అల్లరి నరేష్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కారు. కొత్త మూవీ రంభా ఊర్వశి మేనక ఫస్ట్ లుక్ అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ప్రధానంగా ఇవి ఈనాటి నేటి తరం దినపత్రికలు మనం ప్రధానంగా చూస్తున్నాం. సో మొత్తానికి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కారుకు వచ్చే కష్టాలు గులాబీకి తప్పని తిప్పలు ప్రజల్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రజలకు మాత్రం వాళ్ళు ఆదరించడం లేదు. వాళ్ళ సభలకు జనాలు నిరాకరిస్తున్నారు. మీ మాటలు నమ్మే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ వీళ్ళు బావబామ్మర్దులు 10 ఏళ్ల పాటు అధికారం చేసిన బాధ్యత రహితంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నమాట. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.